వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు ఆలు టమాటా కర్రీ తయారు చేద్దాం. ఆలు ఆలుని ఉడకబెట్టని అవసరం లేదండి. డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వండుకోవచ్చు. ఒక 3 స్పూన్ ఆయిల్ వేసిందండి. నేను 3 స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుందండి. ఆలు టమాటా ఆలుని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు, కొత్తిమీర ఆకు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ఎల్లిపాయ అండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 2 అండి. పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చి అనేది వేగితేనే టేస్ట్ ఉంటుందండి. తాలింపు మంచిగా వేపుకోవాలండి. ఇలా కొంచెం దూరగా ఫ్రై అయితే కూర టేస్ట్ బాగుంటుంది. చూడండి వేగింది. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసి మంచిగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. టమాటాలోని ఇత్తులు, గువ్వం అనేది నేను ఎప్పుడు వేయనండి. ఎప్పుడైనా తీసి పడేస్తా అండి. ఆ గువ్వము, ఇత్తులు వేస్తే స్టోన్స్ అవుతాయి అంటుంది మా అమ్మ. అందుకే అప్పటి నుండి వేయట్లేదండి నేను. ఇలా మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచుదాం. తొందరగా ఉడుకుతుందండి టమాటా. చూడండి మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మంచిగా గ్రేవీ వస్తుందండి ఇలా వండుకోవడం వల్ల కుక్కర్లో. ఇది చపాతీకైనా రోటికైనా బాగుంటుంది. దీని సైడ్కు పప్పుచారు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇలా అన్నీ ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనిద్దాం. చూడండి చిన్న చిన్నగానే కట్ చేసుకోండి. పెద్దగా అవసరం లేదండి. ఇలా మీడియం సైజ్ అయితే సరిపోతుంది. నేను సాల్ట్ ఇందులోనే వేసిందండి. ఈ ముక్కలకు పడుతుందని ఈ ఆలుగడ్డల్ని సాల్ట్ వేసిన. ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనిద్దాం నూనెలో. ఆలుగడ్డలు ఇట్లా ఏమంటారు లాకలు వస్తాయండి. అప్పుడు వచ్చినప్పుడు తినొద్దు అది. అలాంటివి పసుపు వేసిందండి. చిన్న చిన్నగా వస్తాయండి బొట్మెల్లాగా. అలా వచ్చినవి తినకండి. ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి ఆలుగడ్డలు తెచ్చినాక ఒక 1 డే 2 డేస్లోనే వండుకోవాలండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచొద్దు. ఇలా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేపుకోవాలి. ఒక స్పూను కారం వేద్దాం. కారంలో సాల్ట్ లేదండి. నేను వట్టిదే పట్టించి పెట్టుకున్నా. ఎప్పుడు కారంలో సాల్ట్ కలపనండి. ఇలా ఎర్రగా ఉంటుంది సంవత్సరం అంతా కారంలో సాల్ట్ వేయకపోతే. చూడండి కర్రీస్ కూడా ఎంతో బాగా కనిపిస్తాయి. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకుందాం. ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుందాం. ఒక స్పూను ధనియాల పౌడర్ వేసి ఒక నిమిషం పాటు కలుపుదాం మంచిగా. ఈ ఆలుగడ్డ కర్రీ అంటే పిల్లలకు చాలా ఇష్టం అండి. ఆలు టమాటా అంటే చాలా ఇష్టపడతారు. నేను ఎక్కువ సార్లు చేస్తానండి. 1 గ్లాసు వాటర్ అండి. మంచిగా గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. మంచిగా ఉడికి గ్రేవీగా ఉంటే మంచిగా తినొచ్చు. ఒక 2 విజిల్స్ పెట్టినండి. 2 విజిల్స్ తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తుంది. దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుదాం.
మొత్తం నీళ్ళు అనేవి దగ్గరికి కావాలండి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇలానే. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూడండి రెడీ అయిపోయింది ఆలు టమాటా. మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.